హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ చూపించబోయే రెసిపీ ఏంటంటే ఓట్స్ ఆమ్లెట్. హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. అండ్ ఇది క్విక్ రెసిపీ కూడా. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ 1 కప్ ఓట్స్ తీసుకున్నాను, రోల్డ్ ఓట్స్. మీరు నార్మల్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు. ఈ రోల్డ్ ఓట్స్లో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దీన్ని ఫైన్ పౌడర్గా చేసుకొని పక్కన పెట్టుకున్నాను నేను ఆల్రెడీ ముందుగానే. ఇప్పుడు 1 కప్ ఓట్స్ పౌడర్ తీసుకోవాలి బౌల్లోకి. అండ్ 1/2 కప్ ఆర్ 3/4 కప్ పచ్చిపాలు కానీ లేకపోతే కాగపెట్టిన పాలు కానీ ఓట్స్ పౌడర్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పాలు వద్దనుకుంటే వాటర్తో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా లంప్స్ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. 5 మినిట్స్ తర్వాత అది గట్టి పడిద్ది. నేను ఇక్కడ 1 ఎగ్ యాడ్లో 2 ఎగ్ వైట్స్ తీసుకున్నాను. ఇప్పుడు బాగా బీట్ చేసుకోవాలి ఈ ఎగ్స్ని. చాలామంది నా వీడియోస్ని చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, చాలామందికి షేర్ అవుతుంది ఈ వీడియో. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇది గట్టి పడింది కదా. ఇప్పుడు ఇందులో ఆనియన్స్, మిర్చి, నేను ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 3 మిర్చి వేసుకున్నాను కట్ చేసుకున్నవి. అండ్ 1 టొమాటో, కొంచెం కొత్తిమీర, 1/2 స్పూన్ పెప్పర్, సరిపడినంత సాల్ట్ అండ్ చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత మనం ఎగ్ని బీట్ చేసుకున్నాం కదా, ఆ ఎగ్ని కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని, నేను ఇక్కడ కోకోనట్ వర్జిన్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మీరు వేరే ఏదో ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, నెయ్యి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఆ బ్యాటర్ని ఆ పెనం మీద స్ప్రెడ్ చేసుకుందాము. చక్కగా చిన్నదైనా వేసుకోవచ్చు, పెద్దదైనా వేసుకోవచ్చు. మీరు ఆమ్లెట్ వేసుకుంటారు కదా, ఆ విధంగానే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. సైడ్స్ అంతా కుక్ అయింది కదా. ఇప్పుడు జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి, లేకపోతే విరిగిపోతుంది ఆమ్లెట్. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ ఓట్స్ ఆమ్లెట్లో ప్రోటీన్ రిచ్, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. మీరు కూడా బ్రేక్ఫాస్ట్ కింద కానీ నైట్ డిన్నర్లో కానీ ఇదొకటి తీసుకుంటే హెల్తీగా వెయిట్ లాస్ అవుతారు. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చు. హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇది. చాలా ఫ్లఫీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.